సుధా వాళ్ళ నాన్నగారు మనందరినీ ఈ రోజు భోజనం రమ్మని పిలిచారు. మరి చెప్పవేరా? ఏమో తొందరపడి వంట మొదలెట్టావా? ఆపై సాయంకాలం తినొచ్చు. ఉంటా, చొక్కా వేసుకొస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి రామచంద్రయ్య గారు, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి చేయడంలో ఏం అభ్యంతరం లేదు. కానీ ఏమిటి మీ సందేహం చెప్పండి. మీ రెండో అమ్మాయిని మా ఏకైక కుమారుడికి ఇచ్చి చెయ్యాలి. అంతకంటే మహద్భాగ్యమా? తప్పకుండా చేద్దామండి. అయితే ఒక విషయం, మా వాడికి కొంచెం పిచ్చుంది. ప్రస్తుతం వాడు పిచ్చాసుపత్రిలో ఉన్నాడు. అయినా సరే మీరు ఈ పెళ్లి ఒప్పుకుంటేనే మా అమ్మాయి మీ ఇంటికి వాళ్ళు అవుతుంది. దాందే ఉందండి, గొప్ప గొప్ప మేధావులందరూ అలాగే ఉంటారు. అంతెందుకు పాత అర్థాంగ సినిమాలో అక్కడే నాయకులకు పిచ్చుంటే సావిత్రి మార్చుకోవాలా? అంతెందుకు ఈ మధ్య వచ్చిన ఆపద్భ్రాంతుడు చిత్రంలో ఆ హీరోయిన్ అదే మీనాక్షి శేషాద్రిని ఆ హీరో ఎవర్రా? చిరంజీవి గారు. అచ్చు నాలాగే ఉంటారు. అచ్చు మావాడిలాగానే ఉంటాడు. మార్చుకోవాలా? అలాగే ఇది నాన్న, అవి సినిమాలు, జీవితం కాదు. జీవితాలు చూస్తే సినిమాలు తయారు చేస్తారు. నువ్వు నోరు మూసుకో. నోరు మూసుకుని ఇన్నాళ్ళు బ్రతికాను. మౌనిక, చూడండి,